నమస్తేనే. నమస్తే. ఏం పేరే? శంకర్. ఎటు పోతున్నావు? నర్సాపూర్. నర్సాపురా అంటే ఇదే తోవనా మీకు? మరి ఇదితో మీ ఊరికి ఈ రోడ్ పడేది అయ్యా మీకు? పడుతుంది. అందరు వేస్తారు, అందరు వేస్తారు. ఇంతకుముందు మదన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే ఎప్పుడన్నా అడిగిరా మరి మీకు? మాకు రోడ్ లేదు మా సుసార్లు అడిగినాం, ఎందుకు అడగలేము? ఏమంటుండే? వస్తుంది అంటుండే. ఇంకేమంటుండే? వస్తే ఇడికి సుందరెడ్డి కూడా ఇడికి వెళ్ళి పంపించినాం. ఆమె ఆడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్ పోయింది. డామర్ రోడ్ పడతా అంటే ఈ రోడ్ మంచిగా లేదనా? గుంతలు ఉండే. ఇంకా మా సర్పంచ్ సాబు ఏదో మూర వేపించి ఇంత పూర్తి ఉన్నది మాకు. లేకపోతే మాకు అంతా ఉన్న ఘోరంతో ఏడలేదు. మళ్ళా ఇక ఈ వాన పడితే సార్, ఈ వాన పడితే ఇటుకి వెళ్ళి మేము పోనే పోము. అట్లా చుట్టూ తిరిగిపోవాలి రెడ్డిపల్లి మీదకి వెళ్ళి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అన్ని రోడ్లు అయిపోయినాయి, పల్లె పల్లెకు ప్రగతి ఏడైంది రోడ్డు మాకు కాలేదా? కాంగ్రెస్ లో వేసింది సిసి రోడ్లు అదే ఉన్నది. ఏమైంది ఒకటి తెలంగాణ వచ్చినాక ఏం కాలేదా? ఏం కాలేదు మాకు. ఒక రూపాయి ఆమ్దాని లేదు. సునీతమ్మ వచ్చినాక ఏం చేసింది? ఇక ఏం చేయలేదు ఆమె కూడా. ఏం చేయలే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు తిరుగుతుర్రు. కారు గుర్తనేమో కేసీఆర్ మనిషి ఎవరు వెంకటరామరెడ్డి తిరుగుతుండు. గతంలో కలెక్టర్ ఉండే సిద్దిపేటలో. బీజేపీ అయినేమో రఘునందన్ రావు తిరుగుతుండు. కాంగ్రెస్ అయినేమో నీలం మధుముదిరాజ్ అని తిరుగుతుండు. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరికి మాకు అంత చదువు రాదు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళకి వేద్దామనుకుంటున్నావు ఓటు? మేమే మా అల్లుడే వాళ్ళు కాదు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వేటేస్తావు? మేము బీజేపీ వేస్తాం. బీజేపీకి ఎందుకు? ఎందుకు బీజేపీ? ఎందుకే బీజేపీ వేస్తాము. మునుగాలు వేసి చూసుకున్నాం ఇద్దరికి. ఇప్పుడు బీజేపీని వేసి చూస్తాం. ఈయనకు చూద్దామంటారు. రఘునందన్ రావు తెలుసా మీకు? రఘునందన్ రావు తెలియదు. వెంకటరామరెడ్డి ఆయన కూడా తెలియదు. మేము అంతగా పోము. కానీ బీజేపీ అయినా రఘునందన్ రావు ఉండు. అంటే బండ గుర్తు బీజేపీకి ఎత్తామంటావు ఏమన్నా కానీ అవకాశం ఉందా మరి? అనుకుంటారా ఊళ్ళో? ఏమనుకుంటారు ఇక? అనుకుంటారు వేసేటోళ్ళు వేస్తూనే ఉంటారు. ఏమనుకుంటారు ఊళ్ళో? కాంగ్రెస్ అనుకుంటారా, బీజేపీ అనుకుంటారా? ఇక్కడ ఇస్తే ఇక్కడ పోతారు, అక్కడ ఇస్తే అక్కడ పోతారు. కానీ వేసేటోళ్ళకే వేస్తారు. వేస్తారా? అంతే. నువ్వైతే ఎటైతే అనుకుంటున్నావు? నేను పువ్వు గుర్తుకి వేస్తా. పువ్వు గుర్తు వాళ్ళు తెలుసా? బీజేపీ సెంట్రల్ వాళ్ళు తెలుసా అంటున్నా? సీఎం మోడీ తెలుసా? అయితే రఘునందన్ రావు తెలియదు, మోడీ తెలుసు నీకు? రఘునందన్ రావు తెలియదు, మోడీ తెలుసు. మోడీ ఎట్లా తెలుసా నీకు? మోడీ అప్పటి నుంచి తెలుసు, గెలిచినప్పటి నుంచి తెలుసా. చేస్తాడా మరి ఆయన? మంచిగా చేస్తాడు. ఇప్పుడు మాకు 2,000 ఇస్తున్నాయని బీజేపీ. బీజేపీ చేస్తా. అమ్మ బియ్యం ఇస్తుండు, 2,000 ఏమో పైసలు ఇస్తుండు మనకు ఎకరానికి ఇస్తుండు. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా? నాకేం తెలుసు కాదు. నువ్వు ఏ పార్టీకి ఎత్తావు చెప్పు? ఫైనల్ మా తమ్ముడు ఉన్నాడు. నువ్వు ఏ పార్టీకి చెప్పు? బీజేపీ. తమ్ముడు తిన్నాడా? నువ్వు తినకుంటా? నీ మదిలే ఏ పార్టీ ఉంది? మా ఆయన ఏదంటే అదే. నీ మదిలే మా ఆయన బీజేపీ ఉంది. 2-3 సార్లు అంటే బీజేపీ ఫిక్స్ అయినా మళ్ళీ నేనే దొరుకుతావు అని చేస్తాను. చెప్పాడు బాగా. నేనా సిగ్గులేదు. ఫైనల్ నీ ఓటేటు కాంగ్రెస్ కంటూ? నేను కాంగ్రెస్. మరి ఏ పార్టీ? బీజేపీ. ఉన్నమాట చెప్పాలి. కాంగ్రెస్ కాదంటూ కారు గుర్తుకేమే అది అన్ని చేసి నాకు మా బామ్మడి చెప్పినట్టు. మీ సునీతమ్మ ఉంది కదా? నా సొంతమ్మ, నా అమ్మ ఉంది. ఎవరంటే నాకేం తెలియదు. బీజేపీకి వేస్తా. మా తమ్ముడు సొంతం తమ్ముడు. వాడిని గిలిచిపెట్టి వాడిని చెప్పిన మాట వింటాను. తమ్ముడు చెప్పిన బీజేపీకి ఏమని చెప్తాడు ఆయన. ఏదైనా మంచి చేస్తారా మరి? మళ్ళీ చెప్పిండు నాకు. పోరాడి ఇప్పుడు వాళ్ళు అవది మాడదు. రఘునందన్ రావు గెలిచినాక ఆయన పోయి ఎప్పుడు మరి వేసినట్టు కాదు, మేము మా ఓట్లు వేపించుకున్నట్టు కాదు, మాకు రోడ్డు కావాలని అడగాలి. అడిగేటోళ్ళు వీళ్ళ లీడర్ సాబ్లు. మాకు వాళ్ళు లీడర్ ఉంచినాం కదా. మా బొమ్మడిది, మా అల్లుడే, మా కొడుకు. మేము వేసాం పని ఉంటాము. వాళ్ళేమో జరా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ చదువుకురు, వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్ అని చెప్తారు. వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు అవుతారు? వాళ్ళు మా వాళ్ళే బీజేపీ. ఫస్ట్ నుంచి బీజేపీ ఉన్నది. సరే మొత్తం మీరు బీజేపీకి అనుకుంటున్నారు? ఓకే రైట్.